హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 19th డిసెంబర్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మొత్తం మనకి ఈరోజు ఒక 13 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కాకుండా. సో దాన్ని మనము ఒరిజినల్ ఫైల్ని చూసి రాయాల్సిన అవసరం ఉంటుంది. 21 లాంగ్వేజ్లో అవార్డ్స్ ఇచ్చారు కదా, 21 లాంగ్వేజ్ మన నోట్స్లో రాసి పెడదాం. ఫస్ట్ అయితే తెలుగు గుర్తుపెట్టుకోవాలి, హిందీ ఇంగ్లీషు ఈనాడు పేపర్లో వచ్చింది కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి, మిగతా భాషలు అంతగా అవసరం లేదు. రైట్, ఇవి టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ ఇద్దరు కూడా ఇంపార్టెంట్. ఐపీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకైతే ఈ 11 అంశాల వరకు మీ సిలబస్లో ఉన్నాయండి. 11 అంశాల వరకు మీ సిలబస్లో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లేదా పాలిటీ కావచ్చు, ఎకనామిక్ కిందికి వస్తే కావచ్చు, మొత్తం మీద ఈ 11 అంశాల వరకు అయితే మీకు కనిపిస్తుంది అన్నట్టు సిలబస్ లోపల. సో ఫస్ట్ చూస్తే 19 డిసెంబర్ వెరీ ఫేమస్ గోవా విమోచనం అని చెప్పేసి పిలుస్తాం. సో గోవా లిబరేషన్ డే అని చెప్పేసి ఉంటుంది. అయితే గోవా రాష్ట్ర అవతరణ దినము మే 30 అండి. మళ్ళీ అట్లా కన్ఫ్యూజ్ కావద్దు. మే 30 గోవా రాష్ట్ర అవతరణ దినము అయితే 1987లో రాష్ట్రంగా ఏర్పాటు అవుతుంది. గోవా విమోచనం ఎందుకు జరుపుతామంటే, సో 1510లో మనం మోడర్న్ ఇండియా హిస్టరీ డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ స్పెక్ట్రమ్ సిరీస్ ఆధారంగా. డిగ్రీ పుస్తకం, తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా డిస్కస్ చేసినాము. సో అందులో మీకు ఇది వచ్చి ఉంటుంది. పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుకార్క్ అని చెప్పేసి ఇతను సో గోవాని ఆక్రమణ చేస్తాడు. అప్పటి నుంచి 1961 డిసెంబర్ 19th వరకు కూడా ఈ గోవా ప్రాంతం అనేది పోర్చుగీస్ వారి చేతుల్లోనే ఉంటుంది. డిసెంబర్ 18న సో 19 వరకు ఒక 36 గంటల పాటు ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి మనం కండక్ట్ చేసుకుంటాం. సో విజయవంతంగా మనకి పోర్చుగీస్ నుంచి గోవా ఇండియాకి వస్తుంది. సో నాకు తెలిసి భారతదేశం లోపల 3 దళాలు కలిపి సంయుక్తంగా చేసిన యుద్ధం చూస్తే ఫస్ట్ది ఈ ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు, యాజ్ పర్ ఎక్స్ప్రెస్ ప్రకారం చూస్తే. రైట్, సో మీకు హిందూ కంటే ఇండియన్ ఎక్స్ప్రెస్సే చాలా క్వశ్చన్స్ కవర్ చేస్తుందండి. అది యూపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు. ఎక్స్ప్లెయిన్డ్ కాలం లేదా యూపీఎస్సీ ప్రీమియం కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో వచ్చిన చాలా హెడ్డింగ్స్ మనకి ఎగ్జామ్లో వస్తున్నాయి. రైట్, సో ఫస్ట్ చూస్తే ఇట ఏంటి, మనకు 1961 నుంచి 87 వరకు ఈ గోవా డయూ డామన్ రెండు కూడా విముక్తి వస్తుంది కదా. సో మనకి యూటీగా ఉండిపోతాయి. 1987 మే 30న ఈ గోవా రాష్ట్రంగా ఏర్పాటు అవుతుంది. కాబట్టి మనకి గోవా రాష్ట్ర అవతరణ దినం అని చెప్పేసి క్వశ్చన్ వస్తే మే 30 అని చెప్పేసి చూసుకోవచ్చు. అంత చిన్న ప్రశ్న వస్తుందంటే ఎస్డిజి గోల్స్ సంఖ్య అని చెప్పేసి అడిగిన దాఖలాలు మనకి గ్రూప్ 3 ఎగ్జామ్లో కనిపించింది, లేదా ఎప్పటిలోగా సాధించాలని చెప్పేసి. అది వెరీ బేసిక్ క్వశ్చన్. సో అటువంటి కొన్నిసార్లు వస్తాయి, పెద్ద క్వశ్చన్స్ వస్తాయి, చిన్నవి కూడా వస్తాయి. కాబట్టి సో ఇవి 2 డేట్స్ మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ ఒక 3 ఆర్టికల్స్ పాలిటీ ఉన్నాయి, 2 ఆర్టికల్స్ ఎకనామీ ఉన్నాయి, 2 ఆర్టికల్స్ స్పేస్, ఒక 2 ఆర్టికల్స్ డిఫెన్స్ కిందికి వస్తాయి. రైట్, సో నెక్స్ట్ చూస్తే ఈ 131 ఆర్టికల్ ఒకసారి వార్తల్లో వచ్చింది. సో ఏంటి అంటే, ఇది పంజాబ్ను హిమాచల్ ప్రదేశ్ 2 రాష్ట్రాల మధ్య వివాదం కారణంగా 131 ఆర్టికల్ వార్తల్లో వచ్చింది. సో ఫస్ట్ చూస్తే ఏం జరిగింది అంటే, 1925లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బియాస్ నది యొక్క ఉపనది అయిన ఊహులు నది, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఊహులు నది మీద షనన్ అనే ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని నిర్మిస్తారు. అయితే దీన్ని ఈ జోగిందర్ బహదూర్ అని చెప్పేసి అప్పటి రాజు అన్నట్టు. సో జోగిందర్ బహదూర్ గుర్తుపెట్టుకోవాలి పేరు, ఇది వార్తల్లో ఉంటుంది, ఫ్రీక్వెంట్లీగా వార్తల్లో వస్తుంది కాబట్టి. సో జోగిందర్ బహదూర్ అని చెప్పేసి 99 ఏళ్ళకు గాను ఈ ప్రాజెక్ట్ని పంజాబ్కు లీజుకి ఇస్తాడు అన్నట్టు. సో పంజాబ్ ఉపయోగించుకునేలా ఒప్పందం చేసుకుంటారు. అప్పుడు బ్రిటిష్ ఉండే మనకి పంజాబ్ లోపల. సో అక్కడ ఎవరంటే సంథింగ్ ఒక కల్నల్ అని చెప్పేసి ఉంటాడు. ఆ కల్నల్ ఇతను ఈ జోగిందర్ బహదూర్ మధ్య ఒప్పందం ఫలితంగా ఈ షనన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వచ్చేసి 99 ఏళ్లకు పంజాబ్కి ఇవ్వడం జరిగింది. సో కాలం ఆగిపోదు, సో గడిచిపోతుంది, అన్నీ నిరూపిస్తుంది కాలం అనేది.
కాబట్టి సో 99 ఏళ్ళు మనం కలుపుకుంటే 2024 మార్చ్ వచ్చింది. ఇప్పుడు ఏమంటుందంటే ఈ హెచ్పి అనేది మేము పంజాబ్కు ఇవ్వమని చెప్పేసి ఒప్పందము ముగిసిపోయింది, అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు దాని మీద. ఇట్స్ హ్యాపెండ్, అయిపోయింది. ఇంకా ముందుకు ఎలా పోవాలి అంటే ఇది మేము తీసుకుంటాము, మీరు దీన్ని వదిలేమని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. సో పంజాబ్ ఏమంటారంటే మేము డిపెండ్ అయినాం కాబట్టి సో ఇది రెండు రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ అని చెప్పేసి 131 ఆర్టికల్ని ఉపయోగించుకొని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సో మనకి 131 ఆర్టికల్ తెలుసు. రెండు రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు విచారణ ఇస్తుంది. ప్రాథమిక విచారణ అధికార పరిధి అని చెప్పేసి పిలుస్తాం. అంటే సుప్రీంకోర్టు మాత్రం విచారణ చేస్తుంది దీన్ని. సో అప్పుడు ఇది ఏమంటుందంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి మీ వాదన తప్పు, నీకు అర్హత లేదు సుప్రీంకోర్టుకు పోయేందుకు. వై? బికాస్ ఇది ప్రీ కాన్స్టిట్యూషనల్ అగ్రిమెంట్, రాజ్యాంగం అమల్లోకి రాకముందు, సో పూర్వ ఒప్పందం కాబట్టి దానికి 131 ఆర్టికల్ వర్తించదు అని చెప్పేసి రాష్ట్రం వాదిస్తుంది. ఇంకొకటి ఫస్ట్ ఇదేంది, ఎస్ మన రాష్ట్రం మనం కొట్టుకుంటున్నాం ఇద్దరము, దేని కారణంగా? నీటి కారణంగా కొట్టుకుంటున్నాము. సో మనకి అంతర్రాష్ట్ర జల వివాదాలు వచ్చినప్పుడు 262 ఆర్టికల్ అని చెప్పేసి ఉంటుంది. సో అది విచారణ చేస్తుంది, మనకు పార్లమెంట్ చట్టం వేసి విచారణ చేస్తుంది. ఒక ట్రిబ్యునల్ని మనం ఏర్పాటు చేసుకుందాం, అంతే తప్ప సుప్రీంకోర్టులో ఎందుకని చెప్పేసి సో రాజ్యాంగాన్ని పంజాబ్ రాష్ట్రానికి బోధించింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది పంజాబ్ను ఈ నీటి డిస్ప్యూట్ అంశం మనకి ప్రముఖంగా వార్తల్లో వచ్చింది. సో మనం ఇక్కడ ఆ నది పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ రెండు రాష్ట్రాల మధ్య అని చెప్పేసి. జాగ్రఫీ కింద కూడా కొద్ది వరకు వస్తుంది. ఈ 131 ఆర్టికల్ 262 ఆర్టికల్ తీసి పడేస్తే మీద అంశం ఉంది కదా, జాగ్రఫీ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ మీకు ఇంకా వార్తల్లో ఉన్న ఈ నది పంపకాల మీద వివాదాలు కావాలి అంటే జనవరి 2023 మ్యాగజైన్ అని చెప్పేసి PDF ఫైల్ సెర్చ్ చేయండి, మీకు జాగ్రఫీ పార్ట్లో కనిపిస్తుంది. సో ఏ నది వివాదాలు ఏ రాష్ట్రాల మధ్య అని చెప్పేసి టేబుల్ ఫార్మాట్లో ఉంది. సో నెక్స్ట్ వస్తే గ్రామ న్యాయాలయాల చట్టం అని చెప్పేసి ఇది ఈనాడు పేపర్లో వచ్చింది, హిందీలో కూడా వచ్చిందండి. సో గ్రామ న్యాయాలయాల చట్టం ఇది 2008లో పార్లమెంటు చేసింది. ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది దేశం మొత్తము యూనిఫామిటీ లేదు, ఒకే విధంగా లేదు, ఒకే విధంగా చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒకరు పిటిషన్ వేస్తారన్నట్టు. సుప్రీంకోర్టు మన తీర్పు చెప్పింది ఏమని అంటే ఇది రాష్ట్రాల వారీగా ఉండొచ్చు, సో దేశం మొత్తము ఒకే విధానము, సో రాష్ట్రాలలో ఒకే విధానం అమలు చేయలేమని చెప్పేసి స్థానిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ చట్టం మనకి వార్తల్లో వచ్చిందండి. మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 పాలిటీ చూస్తే 90% క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ ఇష్యూ, అంటే నేరుగా రాకపోయినా ఆ అంశం మనకి వార్తల్లో ఉన్నందుకు పరోక్షంగా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. సో అటువంటిది ఇదండి. 2008లో చట్టం వేసింది, ఇది వార్తల్లో ఎందుకుంది అంటే సుప్రీంకోర్టులో ఎవరో పిటిషన్ వేసిండ్రు, దేశం మొత్తం ఒకే విధానం ఉండాలి చట్టం యొక్క అమలు విషయంలో అని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. సాధ్యం కాదు, రాష్ట్రాల వారీగా విభిన్నంగా ఉంటే ఉండవచ్చు కాక అని చెప్పేసి చెప్పింది. సో మనం డిస్కస్ చేయాలి వాట్ ఈస్ ద గ్రామ న్యాయాలయాల చట్టం 2008 అని చెప్పేసి. సో చట్టం పార్లమెంట్ చేసింది కదా, అంటే ఏం లేదు, గ్రామ స్థాయిలోనే క్రిమినల్ డిస్ప్యూట్ కావచ్చు, సివిల్ డిస్ప్యూట్ కావచ్చు పరిష్కారం చేసుకునే ఒక రకమైన వ్యవస్థ ఇది. సివిల్ కేసుల్ని పరిష్కారం చేసుకోవచ్చు అండ్ క్రిమినల్ కేసులు పరిష్కారం చేసుకోవచ్చు. అయితే ఈ గ్రామ న్యాయాలయాలు ఏవైతే ఉన్నాయో ఏర్పాటు నాట్ మ్యాండేటరీ, అంటే తప్పనిసరి కాదు, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం. సో ఏర్పాటు నాట్ మ్యాండేటరీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటే విలేజ్ లెవెల్లో మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది హైకోర్టుతో కన్సల్ట్ అయి మాత్రమే ఏర్పాటు చేయాలి. సో ఎవరు ఏర్పాటు చేస్తారు? ఏర్పాటు చేస్తే గిట్ట, ఏర్పాటు తప్పనిసరి కాదు, ఏర్పాటు చేస్తే గిట్ట సో స్టేట్ గవర్నమెంటే ఏర్పాటు చేయవచ్చు, బట్ కన్సల్ట్ విత్ హైకోర్టు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో న్యాయాధికారి యొక్క అర్హతలు ఏంటని చెప్పి చూస్తే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్కి ఎటువంటి అర్హతలు ఉంటాయో ఇతను కూడా సేమ్ అర్హతలు ఉంటాయి. ఈ కోర్టు పవర్స్ చూస్తే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకి ఎటువంటి పవర్స్ ఉంటాయో సేమ్ పవర్స్ దీనికి కూడా ఉంటాయి. నెక్స్ట్ చూస్తే ఒకవేళ ఈ తీర్పు చెప్పింది, మనం అపీల్ చేసుకోవచ్చా? మీది కోర్టులలో చేసుకోవచ్చు. 6 monthsలోగా సివిల్ కేసుల్లో అయితే జిల్లా కోర్టుకు వెళ్ళొచ్చు, క్రిమినల్ కేసుల్లో అయితే సెషన్ కోర్టుకు వెళ్ళొచ్చు. 6 monthsలోగా అపీల్ చేసుకోవచ్చు ఈ తీర్పు మీద.
ఇది మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్నదా అంటే పేరుకే ఉన్నది, బట్ మనం ఇంప్లిమెంట్ చేస్తలేం. కానీ అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అమలు లేదు, మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో లేదు, అందరికీ తెలుసు, అక్కడ అమలు ఏం లేదు వాస్తవంగా, గ్రామాలు లేవు కాబట్టి. బట్ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మినహాయింపు ఇచ్చినాం, వాళ్ళు పాటించిన అవసరం లేదు. సో అవేంటి అంటే మనకి 6th షెడ్యూల్లో ఉన్న 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 రాష్ట్రాలు, దాంతోపాటు మనకు ఇంకా చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ఉన్నది, నాగాలాండ్ ఉన్నది, సిక్కిం కూడా, ఈ 3 రాష్ట్రాలకి మినహాయింపు ఇచ్చారు, కారణాలు ఏమైనప్పటికీ కూడా. సో ఇవి ఒక 3 మనం గుర్తుపెట్టుకోవాలి. సో అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం వస్తుంది, ఇవి ఒక 3, అవి ఒక 4, మొత్తం మీద 7 వస్తాయి కదా. సో 7 రాష్ట్రాల్లో మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో మనం ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము, అది మినహాయింపు కిందకి ఏం రాదు, అది అక్కడ అవకాశమే లేదు. ఇక్కడ అవకాశం ఉంది కానీ వీటికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇక సంపూర్ణంగా అండి. ఎందుకు ఇది మనం ఎక్కువ స్పెసిఫిక్గా చెప్తున్నామంటే మన పాలిటీ పుస్తకాల్లో కొన్ని గ్యాప్స్ ఉంటాయి కంపల్సరీ, కొన్ని మనము కవర్ చేయలేకపోతాం. అది ఎవరి తప్పు కాదు, బుక్ సైజు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కొన్నిటిని స్కిప్ చేస్తూ ఉంటారు ఎవరు రైటర్స్, అది వెరీ కామన్. సో అప్పుడు ఇటువంటి మనకు పెద్దగా వార్తల్లో ఉండేవి కాబట్టి స్కిప్ చేస్తాం. కాబట్టి ఇటువంటివి మనం రాసుకోవాలి, ఇటువంటివి వస్తున్నాయి, ఏవి ఫోకస్ చేస్తామో అవి ఇవ్వట్లేదు, ఏవి ఫోకస్ చేయమో అవి ఎక్కువ ఇస్తున్నాడు. అంటే మనకి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, మళ్ళీ మీరు తప్పు చేయొద్దు, 150 క్వశ్చన్స్ అవసరం లేదు, ఆ మాయలో పడద్దు. ఇక ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి అదే రిపోర్ట్ని మొత్తము పిహెచ్డి చేయడం లాంటి కోర్సులు వేయొద్దు. సో 150 అవసరం లేదు, 110 ఎనఫ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒక 110 క్వశ్చన్స్ తెలిసినవి వస్తే ఎగ్జామ్లో సరిపోతుంది మనకు. సో చాలా ఎక్కువ 110 అంటే, ఇంకా ఏ పేపర్లో అయినా 110 చాలా ఎక్కువ ఈ రోజుల్లో చూస్తే మనకి. ఎందుకంటే ఆ లాంగ్ క్వశ్చన్స్ వల్ల, ఆ డాటా వల్ల, ఆ డేట్స్ కావచ్చు, క్రొనాలజీ ఆర్డర్ కావచ్చు, దానివల్ల మనకి ర్యాండమ్గా ఒక వాక్యం ఇస్తున్నాడు, ఒక వాక్యం ఇచ్చేసి ఏ నాయకుడు చెప్పాడని చెప్పేసి అది ఎక్కడో పుస్తకంలో ఉంటుంది. సో అది మనకు లభ్యం కాకపోవచ్చు కొన్నిసార్లు. కాబట్టి 150/150 ఎవరికి రావు కాబట్టి 110 చదువుకోవడం సరిపోతుంది. ఏ ఎగ్జామ్లో అయినా 70% స్కోర్ అయితే ఎనఫ్. 70 ఇస్తున్నట్టు చాలా ఎక్కువ ఇస్తున్నట్టు ఇంకా అది రైట్. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నది మనకి గ్రూప్ 2 వాళ్ళకి, EPPS వాళ్ళకి 75 కదా. సో 55 టార్గెట్ ఎనఫ్, 55. ఇంకేమైనా ఎక్కువ వస్తాయి మనం బోనస్గా భావించాలి అంతే. నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి సో ఎంపిక కమిటీ మనకి వార్తల్లో ఉన్నదండి. నిన్న మీటింగ్ పెట్టుకున్నారు కదా మన PM మోడీ అధ్యక్షతన. కాబట్టి సో ఒకసారి మీరు పాలిటీ స్మార్ట్ టేబుల్స్ అని చెప్పేసి PDF ఫైల్ ఉంది, వీడియో కూడా ఉంది. సో అప్పుడు చూస్తే మీకు ఇందులో ప్రతి చట్టబద్ధ సంస్థ యొక్క కూర్పు ఎలా ఉంటుంది, ఆ ఎంపిక కమిటీలో ఎవరు ఉంటారు, రాజీనామా ఎవరు అప్పగిస్తారు, నియామకం ఎవరు, తొలగింపు ఎలా అని చెప్పేసి, తిరిగి నియామకం చేయవచ్చా, ప్రభుత్వ ఉద్యోగం చేయవచ్చా అని చెప్పేసి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో మీకు ఇదంతా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ పదవి ఖాళీ ఉంది, అరుణ్ మిశ్రా రాజీనామా చేసిండు. నెక్స్ట్ మనకి అంటే పదవీకాలం అయిపోయింది, తెలంగాణ అమ్మాయి విజయ్ భారత్ అని చెప్పేసి తాత్కాలిక చైర్పర్సన్గా పనిచేస్తుంది కాబట్టి సో మనకి చైర్పర్సన్ పదవి ఖాళీ ఉంది కాబట్టి ఎంపిక కమిటీ మీటింగ్ పెట్టుకున్నది. సో ఎంపిక కమిటీ లోపల మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒకరు. నెక్స్ట్ లోక్సభలో, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలు ఉంటారు, అపోజిషన్ లీడర్స్ ఉంటారు. ఈ ఖార్గే మన రాహుల్ గాంధీ మీటింగ్కి వెళ్ళి అందుకే. నెక్స్ట్ చూస్తే లోక్సభ స్పీకర్ ఉంటాడు, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ అని చెప్పేసి ఉంటాడు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఈ 6 ఎంపీ కమిటీ సిఫార్సు చేస్తే రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు. సో వీళ్ళు 70 ఏళ్ళు లేకుంటే ఈ 3 ఏళ్ళ పదవీ కాలం అని చెప్పేసి ఉంటుంది కదా. సో అంతవరకు వీళ్ళు ఉండొచ్చు. తర్వాత చూస్తే మనకు ఇంకేమున్నది, ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జి వల్లే వీళ్ళు సుప్రీంకోర్టు యొక్క సలహా మేరకు రాష్ట్రపతి తొలగించవచ్చు. తర్వాత తిరిగి నియామకం చేయవచ్చా? ఎస్, తిరిగి నియామకం చేయవచ్చు. బట్ వీళ్ళు రిటైర్ తర్వాత ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో జాయిన్ కారాదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో తిరిగి నియామకం చేయవచ్చు. ఎస్, రీ అపాయింట్మెంట్ ఎలిజిబుల్లే కానీ నాట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఇది మనకు NHRC గురించి బ్రీఫ్గా వస్తాయి. సో మనకి కూర్పు వస్తే 1+5 మెంబర్స్ అని చెప్పేసి ఉంటారు, ఒకరు మహిళ అని చెప్పేసి ఉండాలట. సో ఇది మనకు NHRC గురించి. ఇంకా NHRC చూస్తే మనకు కొంతమంది ఎక్స్ అఫిషియో మెంబర్స్ అని చెప్పేసి ఉంటారు. ఎవరంటే నేషనల్ కమిషన్ ఫర్ SC చైర్పర్సన్, ST చైర్పర్సన్, BC చైర్పర్సన్, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్, మైనారిటీ కమిషన్ చైర్పర్సన్,
ఈ చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్, దాంతోపాటు ఫిజికల్ విత్ డిజబిలిటీ అని చెప్పేసి కమిషనర్. సో వీళ్ళు 7 దీంట్లో ఎక్స్ అఫిషియల్ మెంబర్స్గా పనిచేస్తారు అన్నట్టు. ఇది మనకు NHRC గురించి. సో నెక్స్ట్ చూస్తే సో మనకి ఎకనామీ అండి, ఆ 3 ఆర్టికల్స్ పాలిటీ కిందికి వస్తాయి. ఎకనామీ చూస్తే మనకి తెలంగాణ అనేది వార్తల్లో వచ్చింది, బట్ ఏపీ వాళ్ళకు కూడా ఫేమస్ అయ్యి. సో ప్రైస్ డెఫిసిటీ పేమెంట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇది నీతి ఆయోగ్ యొక్క ప్రోగ్రామ్ మనకి. సో ఏంటి, వాట్ ఈస్ ద ప్రైస్ డెఫిసిటీ పేమెంట్ అంటే, ఒక పంటకి MSP ప్రభుత్వం ప్రకటిస్తుంది. సో మార్కెట్ ధర వచ్చేసి, సో మార్కెట్ ప్రైస్ ఏమో కొంచెం తేడా ఉంటుంది, ఆ వ్యత్యాసాన్ని పరిహారం రూపంలో ఇస్తారు. అదే ప్రైస్ డెఫిసిటీ పేమెంట్. ఎంత డెఫిసిటీ ఉందో అంత పేమెంట్ ఇస్తారు అన్నట్టు. ఇది PM ఆశ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుందండి. సో ఆ స్కీమ్లో అంతర్భాగం అని చెప్పేసి మనకి పేపర్లు ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ లోపల తొలిసారిగా దీన్ని పత్తి పంటకు నీతి ఆయోగ్ వచ్చేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. సో ప్రైస్ డెఫిసిటీ పేమెంట్ మీన్స్ MSPకి మార్కెట్ ఒరిజినల్ ప్రైస్కి మధ్య తేడా ఉన్నట్లయితే ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. తెలంగాణ లోపల వెరీ ఫస్ట్ టైం పత్తి పంటకు అని చెప్పేసి నీతి ఆయోగ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సెకండ్ ఆర్టికల్, చెరకు యొక్క ఉత్పత్తి మార్కెట్ సీజన్ 24-25కి మన డాటా వచ్చిందండి. దీన్ని ఎకనామీ లోపల, వ్యవసాయం లోపల అప్డేట్ చేసుకోవాలి. 61.39 లక్షల టన్స్ అండి. ఇది గతంతో పోలిస్తే మనకి సుమారుగా ఎంత తగ్గిందని చెప్పేసి చూస్తే, గతంతో పోలిస్తే ఒక 17% తగ్గిందండి. సో అంతకుముందు 74.05 లక్షల టన్స్ ఉండే కదా. సో 17% మనకి తగ్గడం జరిగింది చెరకు ఉత్పత్తి 24-25 మార్కెట్ సీజన్ గాను. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, జనరల్గా చెరకు ఉత్పత్తి విషయంలో మనము సెకండ్ ప్లేస్లో ఉన్నాము. ఈ పంచదార వినియోగం విషయంలో మనము ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. తర్వాత ఈ మన ఇండియా లోపల UP అని చెప్పేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. సో అది మనకు తెలుసు ఆల్రెడీ. ఇది ఎకనామిక్ క్లాస్ అండి. ఎకనామీ లోపల మనకి 2 ఆర్టికల్స్ వార్తల్లో అయితే కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఓన్లీ కరెంట్ అఫైర్స్ చూస్తే PDP అనేది పత్తి తెలంగాణ లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నాం, బట్ మనకి GS పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలన్నట్టు. స్పేస్ డెబ్రిస్ వార్తల్లో వచ్చింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసినాం స్పేస్ డెబ్రిస్ అని చెప్పేసి. ఒకసారి మీరు నేను కొన్ని క్లాసెస్ని పోస్ట్ చేసిన గ్రూప్ లోపల. అవన్నీ ఏంటి అంటే డిఫరెంట్ పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్ అండి, ఓల్డ్ ఆర్టికల్స్ అవి. అయితే ఎందుకు అవి పోస్ట్ చేసినామంటే, ఒక్కో క్లాస్ మీరు చూస్తే ఇట్లా 2 hours పైగా ఉన్నది. స్టార్టింగ్ కరెంట్ అఫైర్స్ మనం అట్లనే అయిపోయేది. చాలామంది అభ్యర్థులు వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తే, సో ఇంకా తగ్గించేసినాం మనం. సో కొన్నిసార్లు మనకి ఒకటే రోజు కరెంట్ అఫైర్స్ 1:40 కూడా ఉన్నది. అంత 22nd 23rd నవంబర్ కంటే ముందు, రైట్. సో స్పేస్ డెబ్రిస్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందండి. ఇప్పుడు ఇండియా ఉన్న జపాన్, ఈ 2 దేశాలు కలిపి ఒప్పందం చేసుకున్నాయి. ఒక లేజర్ శాటిలైట్స్ని రూపొందించి ఈ స్పేస్ డెబ్రిస్ని రిమూవ్ చేస్తుందట. సో ఇది తొలి ఒప్పందం మనకి విదేశాలతోని డెబ్రిస్ విషయంలో, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అంతరిక్షంలో మనం కొన్ని ఉపగ్రహాలను పంపిస్తాము, రాకెట్స్ పంపిస్తాము, గ్రహశకలాలు ఉంటాయి. సో మనకి డెబ్రిస్ అని చెప్పేసి పిలుస్తాం, శిథిలాలు అని చెప్పేసి పిలుస్తాం. అవి మన వ్యవస్థ కొంచెం ఆటంకం కలిగిస్తాయి, కాబట్టి అట్లా కలిగించకుండా వాటిని ధ్వంసం చేస్తాం మనము. దీనికోసం అని చెప్పేసి ఇండియా తొలిసారిగా ఒక కంట్రీతో ఒప్పందం చేసుకుని, దట్ ఈస్ కాల్డ్ జపాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో లేజర్ శాటిలైట్స్ ఉపయోగించి ధ్వంసం చేస్తారట. ఇది కరెంట్ అఫైర్స్లో వార్తల్లో ఉంది అండి. మనకు కొన్ని ఓల్డ్ కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. సో స్పేస్ డెబ్రిస్ మనకు ఉన్నది. ఇస్రో అనేది ప్రాజెక్టు నేత్ర అని చెప్పేసి, సో ప్రాజెక్టు నేత్ర అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని శిథిలాలని అధ్యయనం చేస్తున్నట్టు. అది ఏమున్నాయి డెబ్రిస్ అని చెప్పేసి మనకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. ప్రాజెక్టు నేత్ర బై ఇస్రో. అయితే దిగంతర అని చెప్పేసి మనకోటి ప్రైవేటు స్టార్టప్ ఉంది బెంగళూరుది. అది ఉత్తరాఖండ్లోని సో గర్వాల్ కొండల్లో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసింది. అది కూడా ఒక స్పేస్ డెబ్రిస్ అధ్యయనం చేస్తుంది. ప్రైవేట్ రంగంలో ఫస్ట్ ఇది. ఏంటిది? దిగంతర స్టార్టప్ బెంగళూరులో ఉంటుంది. అది గర్వాల్ కొండలు ఉత్తరాఖండ్లో ఉంటాయి. ఇక్కడ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అని చెప్పేసి ఒక అబ్జర్వేటర్ని ఏర్పాటు చేయడం జరిగింది శిథిలాల అధ్యయనం కోసం అని చెప్పేసి. ఇవి 2 మనకి స్పేస్ కిందకే వస్తాయి. నెక్స్ట్ అండి, వెరీ ఫేమస్ ప్రాజెక్ట్ వార్తల్లో ఉంది, IRIS-2 స్క్వేర్ అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ యొక్క ప్రాజెక్ట్ అండి. ఏం లేదు, సో దీని యొక్క ఫుల్ ఫామ్ తెలిస్తే మనకి ఈజీగా ఆన్సర్ తెలుస్తుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెన్స్ ఇంటర్ కనెక్టివిటీ, ఇది గుర్తుపెట్టుకోవాలి.
సో ఇంటర్ కనెక్టివిటీ బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంతకుముందు ఏబిపిఎస్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ చూస్తే స్పేస్ ఆర్టికల్స్ అన్ని కరెంట్ అఫైర్స్ నుంచే వచ్చినాయండి. సో ఇంటర్ కనెక్టివిటీ ఉన్ను సెక్యూరిటీ బై శాటిలైట్. S² అంటే సెక్యూరిటీ బై శాటిలైట్. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అట, దేనికోసము ఇంటర్ కనెక్టివిటీ పెంచాలి అంటే, సో లో ఇంటర్నెట్ కనెక్షన్ కానీ లేదా అసలే లేని ప్రాంతం లోపల కనెక్టివిటీ అందిస్తారు. ఒకటి ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. లో ఆర్ అనవైలబుల్ నెట్వర్క్ ఎక్కడైతే ఉండదో అక్కడ కల్పిస్తారు. సెకండ్ ఇది మనకు సో సెక్యూరిటీ అందిస్తారు, నిఘా కాస్తుంది అన్నట్టు, నిఘా కాస్తుంది దేశం యొక్క సరిహద్దు ప్రాంతాన్ని. సో ఈ రెండు ఉపయోగాల కోసం అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహాయంతో దీన్ని ప్రయోగిస్తుంది. ఇందులో 279 వరకు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉంటాయట. సో అవన్నీ కలిసి పనిచేస్తాయి అన్నట్టు. మనకి ఈ స్టార్లింక్ అని చెప్పేసి ఎవరిది మన ఎలన్ మాస్క్ ఉంది కదా, సో అటువంటిదే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహాయంతో యూరోపియన్ యూనియన్ వచ్చేసి ఐరిస్ అని చెప్పేసి తీసుకొచ్చింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెన్స్, ఇంటర్ కనెక్టివిటీ, సెక్యూరిటీ బై శాటిలైట్స్. సో రక్షణ ఉంటుంది అండ్ కనెక్షన్ కూడా మనకి అందిస్తుంది. కనెక్షన్ లో ఉన్న ప్రాంతాలకి అందిస్తుంది, లేని ప్రాంతాలకు కూడా అందిస్తుంది. ఇది మనకు స్పేస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి. సో నెక్స్ట్ చూస్తే డిఫెన్స్ ఆర్టికల్ ఐఎన్ఎస్ నిర్దేశక్ అని చెప్పేసి ఒక సర్వే వెజల్, ఇది పరిశోధన నౌక ఇది. సో నిర్దేశక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది విశాఖలో మనకి కమిషన్ చేయడం జరిగింది. దీన్ని కలకత్తాలో ఉన్న గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అని చెప్పేసి నిర్మించింది. దీనిలో 80% పైగా స్వదేశీ కంటెంట్ ఉంది కాబట్టి ఇది మేక్ ఇన్ ఇండియాలో అంతర్భాగం అని చెప్పేసి చెప్పవచ్చు. సర్వే వెజల్ హైడ్రోగ్రఫీ లాంటి దాంట్లో పనిచేస్తుంది, నావిగేషన్ లాంటి దాంట్లో పనిచేస్తుంది. ఇది సెకండ్ సర్వే వెజల్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశం లోపల స్వదేశీగా GRSC అని చెప్పేసి నిర్మించింది. నెక్స్ట్ గంగా డాల్ఫిన్ వార్తల్లో వచ్చిందండి. సో గంగా డాల్ఫిన్ ఇది మనకు ఆల్రెడీ ఈ పర్యావరణం నోట్స్ లోపల ఉన్నది. మనకు అక్టోబర్ దాకా అప్డేట్ చేసి ఉంది కదా. సో నవంబర్ డిసెంబర్ 2 కూడా మనం కలిపేస్తుంది, లాస్ట్ పేజీలు కలిపేస్తే అయిపోతుంది. రైట్, ఎందుకు వార్తల్లో వచ్చిందంటే వెరీ ఫస్ట్ టైం దీన్ని ఉపగ్రహం సహాయంతో వాళ్ళు ట్యాగింగ్ చేసిండ్రు, అంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారన్నట్టు. ఎక్కడ అంటే అస్సాం లోపల. సో మనకి శాటిలైట్ బేస్డ్ ట్యాగింగ్ వెరీ ఫస్ట్ టైం గంగా డాల్ఫిన్ కోసం అని చెప్పేసి అస్సాంలో చేయడం జరిగింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గంగా డాల్ఫిన్ ఒక మంచి నీటి డాల్ఫిన్ అండి. ఇది గంగా, బ్రహ్మపుత్ర, మేఘన్ లాంటి వాటర్లో మాత్రం కనిపిస్తుంది. ఇది గుడ్డిది వాస్తవంగా, బ్లైండ్ బట్ ట్రైన్డ్. మనకు ఒక సినిమా ఉంటుంది రవితేజది. సో ఐఎమ్ బ్లైండ్ బట్ ట్రైన్డ్ అని చెప్పేసి, లోపం సహజము, లోపాన్ని ఎలా అధిగమిస్తున్నాం అని చెప్పేసి అది మ్యాటర్. మనకి లోపాన్ని తలుచుకుంటూ కింద పడిపోవద్దు, సో మనం ముందుకైతే దూసుకుపోవాలి. సో ఈమె ఏం చేస్తుందంటే గంగా డాల్ఫిన్ అని చెప్పేసి జనరల్గా ఎక్కువ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. అల్ట్రాసోనిక్ సౌండ్స్ని రిలీజ్ చేసి దాని సహాయంతో వేటాడుతుంది అన్నట్టు. అంటే జీవి గమనంలో ఉండాలి, జీవనంలో ఉండాలంటే తన యొక్క లోపాలను అధిగమించి ముందుకు పోవాలి. గుడ్డిది లోపం ఉంది, సో అల్ట్రాసోనిక్ సౌండ్స్ రిలీజ్ చేసి వాటి సహాయంతో వేటాడుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2009లో దీన్ని జాతీయ జలచర జీవిగా మన ప్రభుత్వం ప్రకటించింది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. గంగా డాల్ఫిన్ వచ్చేసి IUCN స్టేటస్ ఏంటి? IUCN స్టేటస్ ఏంటి? సో మనం పర్యావరణము కరెంట్ అఫైర్స్లో అప్డేట్ క్లాస్ మనకి బాకీ ఉన్నది, అది చేద్దాం కంపల్సరీ. సో అది అక్కడ మీకు IUCN అనేది ఎలా వర్గీకరణ చేస్తా అని చెప్పేసి బేసిక్స్ నుంచి నోట్స్ ఉన్నది, నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోద్ది అంతే. సో నెక్స్ట్ ఇది మీరు ఆన్సర్ చేయండి. గంగా డాల్ఫిన్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏ ఇయర్లో ఇండియా ప్రకటించింది? సో ప్రాజెక్ట్ వేరు, జలచర జీవిగా చేయడం వేరు, అది ఒకటి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి, అంటే వ్యాధులు కావచ్చు, అవి వార్తల్లో వస్తాయి. రొమ్ము క్యాన్సర్ అని చెప్పేసి, సో బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించేందుకు ఒక AI సాంకేతికతని ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు డెవలప్మెంట్ చేసిండ్రు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్. మీకు ఏ పేపర్ తీసుకున్నా AI టెక్నాలజీ లేకుండా పేపర్ అంటూ ఉండదు. నాకు విషయం నేను తెలిసిందండి వాస్తవంగా. చాలామంది, నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, టెస్ట్ సిరీస్ అని చెప్పేసి మనకు ఇస్తారు. అంటే నేను అందరినీ అనట్లేదు, మళ్ళీ చెప్తున్నా, అట్లా చేసే అవకాశం ఉంది అట, ఒక ఫ్యాకల్టీ చెప్పడం జరిగింది. సో ఏంటి అంటే ఇక్కడ మనకు వాట్సాప్ లోపల మీద AI అని చెప్పేసి మెటా అని చెప్పేసి వస్తుంది కదా. సో ఇట్లా క్వశ్చన్ మీరు కొట్టండి, క్వశ్చన్స్ కొన్ని వస్తాయట. UPSC మోడల్ క్వశ్చన్స్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ,
మీ ఏపీబీఎస్ వాళ్ళకి చెప్తున్నా, యూపీఎస్సీ మోడల్ క్వశ్చన్స్ ఫర్ స్పేస్ సెక్టార్ ఇన్ తెలుగులోనే వస్తాయి. మీకు ఒక క్వశ్చన్స్ 5-6 వస్తున్నాయి, నేను టెస్ట్ చేసిన వస్తున్నాయి. తర్వాత మోర్ క్వశ్చన్స్ అని చెప్పేసి చేయండి, మరికొన్ని వస్తాయి. ఇంకా ఇన్ఫ్యాక్ట్ వాడు ప్రిలిమ్స్ ఇస్తున్నాడు, మెయిన్స్ ఇస్తున్నాడు. సో టెస్ట్ సిరీస్ కోసం ఎక్కువ వెంపాల చేయొద్దు. సో అట్లా మీకు ఈజీగా కొన్ని క్వశ్చన్స్ తెలుస్తాయి. లేదా మీకు గూగుల్ సెర్చ్ చేస్తే యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు అని చెప్పేసి కొట్టేస్తే ఏ సెక్టార్ కొడితే దాని కిందకే ఆ క్వశ్చన్ చూపిస్తుంది. రైట్. సో ఇటువంటి సీరియస్ మనం చెప్పొద్దు అని చెప్పేసి అంటారు, బట్ అట్లా ఏం లేదు, అంతా మనం తెరిచిన పుస్తకం అండి. సో అది మీరు ఎట్లా ఉపయోగించుకోని చెప్పేసి మ్యాటర్ అంతే. సో నెక్స్ట్ చూస్తే చెరక్ అని చెప్పేస్తుంది. సో చెరక్ అని చెప్పేసి ఉన్నది, ఇది ఒక ఇనిషియేటివ్ అండి, ఒక ఇనిషియేటివ్. ఇది నార్థర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ అని చెప్పేసి, సో బొగ్గు గనుల అది ఒక దాన్ని ఏమంటారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దీన్ని ప్రారంభించింది. ఏంటి అంటే ఒక 2 ప్రాంతాలు ఉన్నాయి మనకి, సింగరౌలి ప్రాంతము, సోన్భద్ర ప్రాంతం అని చెప్పేసి. సింగరౌలి ప్రాంతం, సోన్భద్ర ప్రాంతం ఏదైతే ఉందో ఈ 2 ప్రాంతాల లోపల పూర్ ఫ్యామిలీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఏ క్యాస్ట్ అయినప్పటికీ ఆర్థికంగా పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఈ ప్రాణాంతక వ్యాధులు కొన్ని ఉంటాయి, టీబీ లాంటివి. సో అటువంటి దానికి చికిత్స ఉచితంగా అందిస్తారట. సో ఆ స్కీమ్ పేరు మనం చెరక అని చెప్పేసి పిలుస్తాం. చెరక సంహిత ఉంది కదా, సో అట్లా మనకి తీసుకోవడం జరిగింది. సో ఏపీబీఎస్ గ్రూప్ 2 వాళ్ళు స్కిప్ చేయవచ్చుగా, మిగతా చూద్దాం మనం. సో మిగతా చూస్తే ఇక్కడ 12వ చూస్తే చిడో సైక్లోన్ అని చెప్పేసి మనకు పిఐబి న్యూస్ అండి ఇది. సో ఇది తుఫాన్ మనకి వార్తల్లో ఉంది. మన ప్రధానమంత్రి మోడీ గారు సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. ఆ తుఫాను ఏ ప్రాంతంలో అని చెప్పేసి చూస్తే మయోట్ ప్రాంతం లోపల వచ్చింది. సో ఇది గడిచిన 90 ఏళ్ళలో చూస్తే ఈ ప్రాంతంలో వచ్చిన తుఫాన్లలో ఇది పెద్దదటండి. సుమారుగా 200 km/h అని చెప్పేస్తుంది. అంటే ఏమొస్తుంది మనకి ఇది ఎక్స్ట్రీమ్ సివియర్ సైక్లోన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకొక 21 km వేగం పెరిగితే గిట్ట ఇది సో సూపర్ సైక్లోన్గా మారిపోతుంది. 221 kmph కంటే ఎక్కువ ఉంటే సూపర్ సైక్లోన్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఇంకో 21 వస్తే అయిపోతుంది. సో ఇది ఎక్కడ ఉందంటే మనకి హిందూ మహాసముద్ర ప్రాంతం లోపల మొజాంబిక్ ఛానల్లో అని చెప్పేసి ప్రాంతం ఉందట. లొకేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ పర్సన్ చూస్తే గిట్ట జోదయ్య బాయ్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ జోత్ బాయ్ అని చెప్పేసి ఫేమస్. ఈమె చనిపోయింది మనకి. సో చనిపోతే వాట్సాప్లో వస్తారా, ఈమె ఫేమస్ కాబట్టి వస్తుందండి. లాస్ట్ ఇయర్ 23rd ఇయర్లో ఈమెకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈమెది మధ్యప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం. సో బైగా తెగ అండి. సో బైగా తెగ అని చెప్పేసి పిలుస్తాం. ఈ బైగా యొక్క ఫేమస్ ఏంటి మన కరెంట్ అఫైర్స్లో వచ్చింది. హ్యాబిటేట్ రైట్స్, నివాస హక్కులు పొందిన ఫస్ట్ పీవీటీసీ తెగ ఇండియా లోపల బైగా అని చెప్పేసి పిలుస్తాం, స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎస్, ఇంకొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి తెలంగాణ కొన్ని ఉన్నాయి. సో మనము డిస్కస్ చేద్దాం. నేను స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నా. సమయభావము అంటే మనకి ఇప్పుడు వాస్తవంగా పెద్దగా పనేం లేదు. ఆ డ్యూటీతో పాటు కొన్ని పర్సనల్ వర్క్ కొన్ని పెండింగ్ ఉన్నాయి ఎగ్జామ్స్ కారణంగా. సో అవి కొన్ని మనం ఫుల్ చేసుకోవాలి కాబట్టి ఇంకా మనం మళ్ళీ జనవరి 1 నుంచి స్టార్ట్ చేస్తే ఏపీఎస్సీ ఎస్ఎన్టీ కానీ ఇతర టీజీపీఎస్సీ ఏమన్నా సో ఎకనామీ ఫుల్ కోర్స్ చేసే యూట్యూబ్లోనే ఇస్తాయి ఎకనామీ మాత్రం. సో అది ప్రయత్నం చేద్దాం. ఇండియా ఎకనామీ మాత్రం చేద్దాం మనం. సో జనవరి 1 నుంచి మనం అనుకుంటున్నాం, చూద్దాం ఇంకేమైనా అటు ఇటు ఉంటే అప్పుడు సమయాన్ని బట్టి. సో ఎస్ఎన్టీ మాత్రం కంప్లీట్ ఫుల్ కోర్సు ఉంటుంది, చేద్దాం కంపల్సరీ. ఇదే అండి ఇది. అయితే మనకి ఎవరైనా డీటీపీ చేసే వాళ్ళు ఉంటే నిన్న ఒకరిని సంప్రదిస్తే 10,000 అడిగినండి పర్ ఓన్లీ మన మంత్లీ మ్యాగజైన్ని డీటీపీ చేయడానికి ఒక 10,000 అని చెప్పేసి అడిగిండు. సో ఇంకెవరన్నా మీకు ఒక ఆస్పిరెంట్ డీటీపీ వరకు వచ్చి ఉంటే బెస్ట్. నోట్స్ ఇప్పటి మాదిరిగా కాకుండా క్లియర్గా ఫుల్ వర్డ్స్లో రాస్తాను, ఫుల్ వర్డ్స్ సెంటెన్స్లో రాస్తాను. ఎవరైనా డీటీపీ వచ్చిన వాళ్ళు ఉంటే మినిమం అమౌంట్తోని, సో మరీ ఫ్రీగా అవసరం లేదు, మినిమం అమౌంట్ అంటే 10 కాకుండా ఒక 5, 4 అట్లా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వర్క్ విషయంలో మళ్ళీ ఇక్కడ కాంప్రమైజ్ కావద్దు. సో మనీ విషయంలో కాంప్రమైజ్ అయ్యి వర్క్ విషయంలో గట్టిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి. సో మన డీటీపీ ఎవ్రీ మంత్ మ్యాగజైన్ 15 రోజులకు ఒకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఏం లేదు ఇక్కడ, అదే మ్యాగజైన్ అదే మోడల్ సేమ్ డేసు పాలిటీ ఎకనామీ అదే ఆర్డర్లో వస్తుంది, వాటి ఫిగర్స్తో సహా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో 15 రోజులకు ఒకసారి అని చెప్పేసి ఎవరైనా ఉంటే నాకు చెప్పండి కంపల్సరీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.